సిగ్గుగా లేదు. ఒకే ఒక్కడు మనందరినీ ఫోర్సం చేశాడు. వాడి దగ్గర ఇంకా ఏవే ఎవిడెన్స్ ఉన్నాయో చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోయాడన్న డెత్ సర్టిఫికేట్, మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైం, ల్యాబ్ రిపోర్ట్స్, మెడికల్ బిల్స్, టోటల్ గా ఒక ఫైలే ఉంది. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడ్రా? సో నువ్వు నోరు తెరవకుండా ఉండాలంటే 20 లక్షలు కావాలి. 23 లక్షలు నేను కట్టిన 3 లక్షలతో కలిపి. గురువు గారిని చూస్తుంటే జెంట్లమెన్లా ఉన్నారు. ఆయనతో క్లాష్ కంటే క్యాష్ సెటిల్మెంట్ చేసుకుంటేనే బెటర్. ఇవిగోనమ్మా, నీ భర్త సంపాదించిన 20 లక్షలు ఇందులో ఉన్నాయి. వీటితో మీ అమ్మాయిని బాగా చదివించి పెళ్లిని చెయ్యి. ఇలా తలలో ఉంచుకుని నిలబట్టం కోసం కాదు మీరు డాక్టర్లు అయ్యింది. ఒక హిందూ ఈశ్వరునే మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసం నమాజ్ చేస్తాడు, క్రిస్టియన్ యేసు ప్రభువునే ఆరాధిస్తాడు. కానీ అన్ని మతాల వాళ్ళు చేతులెత్తి మొక్కేది మీ డాక్టర్లకి. మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గుచ్చాడు. మమ్మల్ని క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. వాడెవడో నాకు తెలియాలి. 24 గంటల్లో వాడు నా దగ్గర ఉండాలి. రివైండ్ చేయి. క్లోజ్ కళ్ళు. ఇంకా వదిలే పోరా రే. ఇంకేంట్రా రే.